అనమాట. ప్రస్తుతం అయితే నేను మీకు హైదరాబాదు సరౌండింగ్స్ ఇట్లా మ్యాప్ ద్వారా చూపించగలిగాను, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలిగాను. ఇంకా ల్యాండ్స్ కూడా కొనొచ్చా లేదా, ఇప్పుడు డిటీసీపీ ప్లాట్లు ఎక్కడ కొనాలి, హెచ్ఎండిఏ ప్లాట్లు ఎక్కడ కొనాలి మీకు చెప్పాను. విల్లాస్ కూడా ఏంటంటే విల్లాస్ 5 కోట్లు 6 కోట్లు విల్లా అయితే మీకు ఉస్మాన్ నగరు, కొల్లూరు, వెలిమల, పాటి, ఇక్కడ తెల్లాపూర్ కానివ్వండి, ఉస్మాన్ నగర్ కానివ్వండి, నల్లగండ్ల కానివ్వండి, ఇక్కడ ఇట్లా మీరు కొంచెం ఎక్కువ హై ఎండ్ విలాస్ దొరుకుతాయి మీకు. కోకోపేట కానివ్వండి. తర్వాత మీకు కావాలంటే మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ పాటిన తర్వాత ఇక్కడ నార్సింగ్ జంక్షన్ దాటిన తర్వాత ఖానాపూర్ కానివ్వండి, కొల్లూరు కానివ్వండి, తర్వాత పాటి, వెలిమల, ఈదులనాగులపల్లి, ఈ లొకేషన్లో మనం మళ్ళీ మోకిల, ఈ శంకరపల్లి రోడ్లో మోకిల, ఇట్లా మనకు విల్లాస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ల్యాండ్స్ మీరు బాగా అతి తక్కువ టైంలో ఎక్కువ ప్రైజులు ఇప్పుడు తక్కువ దొరుకుతూ ఫ్యూచర్లో మనం ఎక్కువ రేట్లు పెరగాలి, ల్యాండ్స్ కొనాలి అంటే మనం ఫస్ట్ ఆప్షన్ మనము ఇక్కడ కల్వకుర్తి వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడంతా కూడా నేను చెప్పాను కదా, కులూ కుతుబ్ షాహీ ఎప్పుడైతే ఇక్కడ చార్మినార్ కన్స్ట్రక్ట్ చేశారో, చార్మినార్ కన్స్ట్రక్షన్ మనకి 1600లో అయింది. ఇక్కడ చార్మినార్ దగ్గర ఈ శ్రీశైలం హైవే కూడా చార్మినార్ దగ్గరే స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ చార్మినార్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి శ్రీశైలం వెళ్తుంది అనమాట. ఈ చార్మినార్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటికీ కూడా హైదరాబాద్ అనేది మీకు ఇట్లానే వెస్ట్లోనే వెళ్ళిందని చెప్పేసి మనం చెప్తున్నాం. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్ కొనాలి అంటే శ్రీశైలం హైవే నుంచి అమంగల్ వరకు, శ్రీశైలం వరకు కూడా కొనవచ్చు. ఇప్పుడు తక్కువ రేట్లు ఉన్నాయి. సో తర్వాత ముంబై హైవేలో జహీరాబాద్ వరకు కూడా కొంటే మంచిది. సో ప్రజెంట్ 1 ఎకరం 100 కోట్లు ఏదైతే ఉందో అది కొంత గాలిబుడగలాగా అయ్యి, పాల పొంగులాగా అయ్యి కొంచెం రియల్ ఎస్టేట్ని కొంచెం అతలాకుతలం చేసింది. అన్ని లొకేషన్లో కూడా 100 కోట్లను కంపేర్ చేసుకున్నారు. కోకాపేటలో ఏదైతే ఉందో అక్కడ 100 కోట్లు అయితే, కోకోపేట నుంచి మేము సంగారెడ్డిలో ఉన్నాం కాబట్టి మా ఊరు 15 కిలోమీటర్లు ఉంది. కనీసం మా ఊర్లో 10 కోట్లన్నీ ఉండాలి. మేము మహేశ్వరంలో ఉన్నాం కాబట్టి మాకు 35 కిలోమీటర్లు ఉంది. మాకు కనీసం 6 కోట్లు 7 కోట్లన్నీ ఉండాలి. తర్వాత చౌటప్పల్లో ఉన్న వాళ్ళు 100 కోట్లు, అక్కడైతే మాకు కనీసం 3 కోట్లన్నీ ఉండాలి. ఇట్లా ఏదైతే ఆలోచనలు, ఊహలు, ఆశలు వల్ల రియల్ ఎస్టేట్ పాకెట్ రీచ్ అవ్వకుండా అయింది. సో అది ఎవరు చేశారనేది అందరికి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అంటే వాస్తవంగా చెప్పాలంటే మనకి ఏదైతే కోకోపేటలో ఎక్కడైతే మనకు ఇక్కడ ఉందో ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీ దగ్గర, ఇది హైటెక్ సిటీ ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇక్కడే మనకి ఇక్కడ పటాన్ చెరువు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఏదైతే మాదాపూరు, ఇట్లా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇట్లా ఏదైతే ఉందో ఇక్కడ ఈ లొకేషన్లో అందరూ కూడా ఇక్కడ కుక్కట్పల్లి కానివ్వండి, ఈ లొకేషన్లో ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇట్లా కుక్కట్పల్లి కానివ్వండి, ఇటువైపు రామచంద్రాపురం మండలంలో కానివ్వండి, ఇట్లా మనకు ఈ లొకేషన్లో ఐటీలో ఎంప్లాయీస్ ఉండడం వల్ల, తర్వాత ఐటీ పార్క్స్లు ఇక్కడ హైటెక్ సిటీ, ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల ఇది ఎస్ఈజెడ్ కోకోపేట ఉండదు. ఇక్కడ న్యూ పాలిస్ అనేది ఒక లేఅవుట్ ఉంది. దీనికి ఔటర్ రింగ్ కూడా ఒక ఆనుకొని ఉంది. తర్వాత ఈ గండిపేట చెరువు ఇవన్నీ ఉండడం, ఇది చాలా హైట్లో ఉండడం. సో ఇక్కడ 300-400 ఎకరాలు లేఅవుట్ ల్యాండ్ దొరకడం, ఇది హైట్లో ఉండడం, ఇటు పక్క హైటెక్ సిటీ ఉండడం వల్ల దానికి చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి. ఒక పక్క ఏమో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత గండిపేట చెరువు వ్యూ అనేది. సో ఇట్లా దీనికి మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఒక 20-25 కిలోమీటర్లు ఉండడం అనేది. సో ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. దానివల్ల అప్పుడు రియల్ ఎస్టేట్ కూడా లాస్ట్ ఇయర్ తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ అనేది సరిగా లేకపోవటం, కర్ణాటక గవర్నమెంట్ సరిగా అప్ అండ్ డౌన్స్లో ఉండడము, తర్వాత ముంబైలో కూడా రియల్ ఎస్టేట్లో రేట్లు పెరగడం వల్ల సో 2018 నుంచి 24 వరకు బాగా రైజ్ అయింది. సో ఇన్ని కారణాలు ఉండడం వల్ల అక్కడ 100 కోట్ల వరకు పోయి ఆగింది. సో దానివల్ల ఈ లొకేషన్లో రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి.
సో పెరిగిపోవడం వల్ల పాకెట్ రీచ్ అవ్వలేకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉన్నది. సో ఇప్పుడు అన్ని ల్యాండ్స్ అన్నీ కూడా రేట్లు కంట్రోల్లోకి వస్తున్నాయి. సో అంటే ప్రతి విలేజ్లో ఇప్పుడు సోషల్ మీడియా దుమ్ము లేపిందనమాట. అదొక కొత్త వార్తని ప్రచారం చేయటంలో సోషల్ మీడియా అనేది ఎలక్ట్రానిక్ మీడియా అనేది చాలా ఉధృతంగా ఉంది ఈ రోజుల్లో. సో దాన్ని ఏంటంటే 100 కోట్లు అనేది కొత్త ఇన్ఫర్మేషను ఇంత రియల్ ఎస్టేట్ ఉందా అని చూసి బాగా ఉదరగొట్టేసరికి ప్రతి గల్లీ గల్లీకి ఆ న్యూస్ వెళ్ళింది. ప్రతి ఊరికి ఆ న్యూస్ వెళ్ళి ఇవాళ రోజున ప్రతి ఊరిలో కూడా ₹1,00,000 గజం తక్కువ ఎక్కడా లేదు. సో ఏ ఊర్లో తీసుకున్నా ₹1,00,000 గజం తక్కువ ఎక్కడా లేకుండా చెప్తున్నారు. సో దానికి అంతరిక కారణం 100 కోట్లు. సో అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ అనేది ఒక పాల పొంగు అనేది ఎప్పుడు కూడా కొంచెం పాలు ఉంటాయి, ఎక్కువ పొంగు వస్తుంది. అట్లనే అది మొత్తం తగ్గిపోయి రియాలిటీస్లోకి వస్తుంది. ఇక 1.5 ఇయర్ పడుతుంది దానికి కూడా. సో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మీరైతే ఒకటే నేను చెప్పగలను, హైవే ఫేసింగ్లో హైవే దగ్గరలో కొనండి. మీకు ఎక్కడైనా సరే ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఇప్పుడు అంతా చల్లబడింది. ఊర్లలో కూడా జనాలు రేట్ చెప్పాలో అర్థం కాని రేట్లలో ఉన్నారు. కొంచెం పాత రేట్లు మర్చిపోయారు, కొత్త రేట్లు చెప్తున్నారు. కాబట్టి ల్యాండ్స్ కొనే వాళ్ళు మీరు హైవేకి దగ్గరలోనే ఇక్కడ శ్రీశైలం హైవే కానివ్వండి, షాద్నగర్ హైవే కానివ్వండి, తర్వాత ఇక్కడ ముంబై హైవేనే కానివ్వండి, తర్వాత విజయవాడ హైవేలో కానీ ఇట్లా కానీ మీరు ఏ హైవేలోనా కానీ హైవేకి దగ్గరలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో తర్వాత ప్లాట్లు కొనే వాళ్ళు కూడా హెచ్ఎండిఏ లేఅవుట్లో కానీ, డిటీసీపీ లేఅవుట్లో కానీ, హైవే దగ్గర ఉన్నటువంటి లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో అదేవిధంగా ఇక RRR గురించి చెప్పుకుంటే ఈ రేవంత్ అన్న గవర్నమెంట్ కూడా RRRకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొంత ఫండ్ వస్తుంది. సో మొత్తం ఒకసారి కాకపోయినా బిట్లుగా మనకు రీజనల్ రింగ్ రోడ్ తయారవుతుంది. ఇంకోటి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ వచ్చి రియల్ ఎస్టేట్ పెరగడం అనేది ఉండదు. ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ అయినప్పుడే మన తెలుగు ప్రజలు వెంటనే ఇన్ఫర్మేషన్ రాగానే దాన్ని కొంచెం ముందుకెళ్తారు. కాబట్టి ఈ లొకేషన్లో ఆల్రెడీ రేట్లు పెరిగినాయి, ఇంకా తగ్గడమే ఉంది. ఈ కూడా షాద్నగర్ దాటిన తర్వాత ఏ విలేజ్లోకి వెళ్ళినా కానీ మా ఊర్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో మా ఊర్లో 3 కోట్ల ఎకరం. సో చౌటప్పలు దాటిన తర్వాత ఏ విలేజ్లోకి వెళ్ళినా కానివ్వండి మా ఊర్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, మాకు 3 కోట్ల ఎకరం. ఇక్కడ షాద్నగర్లో అంతే, ఇక్కడ సంగారెడ్డిలో అంతే, తర్వాత సదాశివపేటలో అంతే, ఇక్కడ నిజామాబాద్ దగ్గర కామారెడ్డి దగ్గర కూడా దగ్గర సిద్దిపేటలో కూడా 3.5 కోట్లు 4 కోట్ల ఎకరం చెప్పి ఇక రీజనల్ రింగ్ రోడ్ ఇంకా మార్కెటింగ్ కూడా అవ్వలేదు. ఇక ఈ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా 3 కోట్లు 3.5 కోట్ల ఎకరం చెప్పడం స్టార్ట్ చేశారు. సో అది కూడా కొంచెం తగ్గిద్ది అనుకుంటున్నాను ఇప్పుడు. సో తర్వాత ఇంకేంటంటే రీజనల్ రింగ్ రోడ్ పరిస్థితి అది. సో ఉన్న పరిస్థితుల్లో మీరు విల్లాస్ కొనుక్కోవాలంటే ఈ విధంగా ఎక్కడెక్కడ కొనుక్కోవాలి. వెలిమల కానివ్వండి, ఇక్కడ ఖానాపూర్ కానివ్వండి, వెలిమల కానివ్వండి, పాటి కానివ్వండి, ముత్తంగి కానివ్వండి, ఇక్కడ ఇస్నాపూర్ కానివ్వండి, ఇట్లా మనం విల్లాస్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఓవరాల్లో మీకు హైదరాబాద్ సిటీలో ఇంకో కొత్త ట్రెండ్ కూడా నడుస్తుంది. ఇప్పుడు అంతా లగ్జరీస్ ప్లాట్లు ఎక్కువ సేల్ అవుతున్నాయి. జూబ్లీ హిల్స్లో 18,000 SFTలు, తర్వాత నార్సింగ్లో, తర్వాత రాయదుర్గంలో 6,000 SFTలు, తర్వాత నానక్రామ్గూడలో 16,000 SFTలు. సో ఇట్లా పెద్ద లగ్జరీ ఫ్లాట్లు హైరేజ్ బిల్డింగ్లో ఫ్లోర్కి 1 ఫ్లోర్కి 2 చొప్పున DSR లాంటి పెద్ద కంపెనీలు కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. సో వీటికి కూడా ఎక్కువ విల్లా అంటే ఎక్కడో తెల్లాపూర్ వెళ్ళి తెల్లాపూరు, ఉస్మాన్ నగరు, మోకిలా వెళ్ళే బదులు ఇక్కడ సిటీలోనే ఇంకా పెద్ద SFTలు వస్తున్నాయి కదా, అదే రేట్కి ఇక్కడ వస్తున్నాయి కదా అని చెప్పేసి లగ్జరీస్ ప్లాట్లు డిజైన్ చేస్తున్నారు బిల్డర్స్. అవి కూడా బాగా సేల్ అవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో హైరేజ్ అపార్ట్మెంట్లకి మంచి రేట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ముందు బాగా సక్సెస్ అవుతున్నాయి. హైరేజ్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీస్ అనగానే నేను ఇంతకుముందు చెప్పినట్టు భూలోక స్వర్గాలుగా మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఎమ్యూనిటీస్, వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, తర్వాత మొత్తం సినిమా థియేటర్లతో సహా గేటెడ్ కమ్యూనిటీస్లో వస్తున్నాయి ప్రజెంట్. సో ఎప్పుడైనా అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కొనుక్కోవాలంటే గేటెడ్ కమ్యూనిటీలో కొనండి. సో గేటెడ్ కమ్యూనిటీ అయితే లగ్జరీస్ ఫ్లాట్లు అయితే మీకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మణికొండ, ఉప్పాలగూడ, నార్సింగి, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఈ లొకేషన్లో లగ్జరీస్ ప్లాట్లు వస్తున్నాయి. వాటి మీద ఫోకస్ చేయండి. తర్వాత విల్లాస్ కావాలంటే మీకు నేను చెప్పాను కదా ఈ లొకేషన్స్ అని. తర్వాత ప్లాట్లు HMDA ప్లాట్లు కావాలంటే ఇక్కడ విజయవాడ హైవే నుంచి తర్వాత శంకరపల్లి హైవే, తర్వాత ముంబై హైవే వరకు. సో ఇక్కడ రీసేల్ ప్లాట్లు కొనవచ్చు, ఇప్పుడు కొత్త ప్లాట్లు కూడా కొనవచ్చు. ఎందుకంటే రీసేల్ ప్లాట్ కొనుక్కున్నట్టయితే మీకు
ఓల్డ్ లేఅవుట్లో మీకు హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్లో కూడా ఇంతకుముందు శంషాబాద్ ముందే మనకు, తర్వాత ఇంకా ఇటువైపు కడతాల వరకు కూడా హెచ్ఎండిఏ లొకేషన్ ఉండేది కాదు. అప్పుడు డిటిసిపి ఫ్రీ జోన్ ఉండేది. అప్పుడు డిటిసిపి లేఅవుట్లో ఓపెన్ డ్రైనేజెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఓపెన్ డిటిసిపి లేఅవుట్లు ఇప్పుడు, అప్పుడు డిటిసిపి లేఅవుట్లు ఉన్నది మహేశ్వరంలో, ఇప్పుడు హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ లొకేషన్ అయింది కాబట్టి. సో మీరు ఎప్పుడైనా సరే ఓల్డ్ ప్లాట్లు రీసేల్ ప్లాట్లు అయితే మీకు తక్కువ రేటుకి వస్తాయి. ఇన్వెస్ట్మెంటే కదా అనుకుంటే పాత ప్లాట్లో డిటిసిపి ప్లాట్లు కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది బాగానే. లేదు ఇప్పుడు లేఅవుట్లో కూడా క్లబ్ హౌస్లు ఇస్తున్నారు, స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నారు, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, ఫుట్పాత్లు కాస్త కాస్ట్లీగా డిజైన్ చేస్తున్నారు కాబట్టి కొత్త ప్లాట్లు కొనంటే అదొక రేటు ఉంటుంది, ఇదొక రేటు ఉంటుంది. సో దానికి ఆశ్చర్యపడ పని లేదు. సో ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ కార్నర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్లాట్స్ అయితే, ల్యాండ్స్ అయితే నేను చెప్పినట్టుగా ఈ లొకేషన్స్లోకి వెళ్ళండి. సో ఇంకా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. మై నెంబర్ ఇస్ 9121953999. ఇంకొకసారి చెప్తున్నాను, మై నెంబర్ ఇస్ 9121953999. ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం అవ్వకపోతే ఇంకో 2-3 సార్లు చూస్తే అర్థమవుతుంది. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు చెప్తే క్షమించండి. సో ఏదైనా ఇంకా చిన్న ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా ఏదైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు మళ్ళీ రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమతో మీ భాషాబాయ్.